హాయ్, హలో, వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు మీ ముందుకు నేను భగవద్గీత దాంట్లో 108 ప్రశ్నలు జవాబులతో కూడిన ఒక వీడియో తయారు చేశాను. సో ఇది అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళకే కాదు, ఇప్పటి తరం వారికి కూడా భగవద్గీత అందులో ప్రాముఖ్యత ఏందని తెలుసుకోవాలని ఇది తయారు చేశాను. సో ఇది మహాభారతం తెలిసిన వాళ్ళు భగవద్గీత అంటే అనేది కొంత ఐడియా వస్తుంది. సో ఆ సన్నివేశాలు ఏందనేది. సో దానికి సంబంధించి ప్లీజ్ చివరిదాకా చూడండి. Please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and like this channel. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులను చూసి హృదయం వికలమై రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఈ పవిత్ర గ్రంథం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. ఉరుకులు పరుగులు జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకు అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ప్రశ్నలు జవాబులు రూపంలో ఇస్తున్నాం. 1. భగవద్గీతను రాసింది ఎవరు? విఘ్నేశ్వరుడు. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలోని భాగం? భీష్మ పర్వం. గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది? మార్గశిర మాసం ఏకాదశి. గీతా జయంతి ఏ ఋతువులో వస్తుంది? హేమంత ఋతువు. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పాడు? వసంత ఋతువు. భగవద్గీత ఎవరికి బోధించారు? శ్రీకృష్ణుడు అర్జునుడికి. భగవద్గీత ఏ సంగ్రామం సమయంలో ఆవిర్భవించింది? కురుక్షేత్ర సంగ్రామం. భగవద్గీత బోధిస్తున్న సమయంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? కౌరవ పాండవులకు. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథి? అర్జునుడు. వేదాలలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాడు? సామవేదం. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? పాంచజన్యం. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి? 18. నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది అని చెప్పిన స్వతంత్ర సమరయోధుడెవరు? వినోబా భావే. సంశయములు నన్ను వరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిస్పృహలు జనించినప్పుడు నేను భగవద్గీత తెరిచి చూస్తా. అందు ఏదో ఒక శ్లోకం నన్ను రండించను అని చెప్పిన స్వతంత్ర సమరయోధుడెవరు? మహాత్మా గాంధీ. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు? సంజయుడు. సేనా నాయకుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? కుమారస్వామి. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి? దేవదత్తం. భగవద్గీతలో వ్యాసుడు ఎన్ని ఛాందస్సులు రాశారు? 5. అనుషష్టం, ఇంద్రవ్రజ, ఉపేంద్రవ్రజ, ఉపజాతి, విపరీత పూర్వ. భగవద్గీతను సాక్షాత్తుగా లైవ్ వినినవారెవరు? 4. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. ఆయుధాలు ధరించిన వారిలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? శ్రీరామచంద్రుడు. భగవద్గీతలో శ్రీకృష్ణునికి వాడిన ఏవైనా 3 పేర్లు? అచ్యుత, అనంత, జనార్దన. భగవద్గీతలో అర్జునునికి వాడిన ఏవైనా 3 పేర్లు? ధనుంజయ, పార్థ, కిరీటి. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో రెండు గానాలు చేశాడు. ఒకటి మురళీగానం, మరి రెండవది గీతాగానం. ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో పద్య రూపంలో రాసిన ఆంగ్ల కవి ఎవరు? ఎడ్విన్ అర్నాల్డ్. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి? పౌండ్రం. ఏకాదశ రుద్రాల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? శంకరుడు. నా తల్లి చాలా కాలం క్రితమే మరణించింది.
అప్పటి నుంచి భగవద్గీత ఆ ఆ ఆ స్థానం ఆక్రమించి పక్కనే ఉండి నన్ను కాపాడిందని చెప్పిన స్వతంత్ర సమరయోధుడెవరు? మహాత్మా గాంధీ. భగవద్గీత ఏ వేదంలోనిది? పంచమ వేదం, మహాభారతం. భగవద్గీతలో ఎన్నో అధ్యాయాల్లో విశ్వరూప సందర్శన ప్రత్యక్షంగా వర్ణించి ఉంటుంది. 11వ అధ్యాయం. ద్వాదశాతీతుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? విష్ణువు. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి? అర్జున విషాద యోగం. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుద్ధం చేయగలడు? 10,000 మంది. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి? అనంత విజయం. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం శబ్దంతో ప్రారంభమవుతుంది? ధర్మ శబ్దంతో గీత ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయంను గీతా సంవాదంతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా లైవ్ వివరించింది ఎవరు? సంజయుడు. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవులు తరపున వ్యూహరచన చేసినది ఎవరు? దుష్టుందయుడు. ఆయుధాలలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పాడు? వజ్రాయుధం. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవులు యుద్ధ వ్యూహం పేరేమిటి? వజ్రవ్యూహం. గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవులు సేనాపతి ఎవరు? భీష్ముడు. సర్పాలలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పాడు? వాసుకి. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పాడు? అనంతుడు. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి? సుఘోషం. ఛాందస్సులలో తాను ఏ ఛాందస్సు అని శ్రీకృష్ణుడు చెప్పాడు? గాయత్రి ఛాందస్సు. జీవునకు ఈ శరీరంలో ఎన్ని అవస్థలు కలుగుతాయని శ్రీకృష్ణుడు చెప్పాడు? 4. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, దేహాంతర ప్రాప్తి. నదులలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? గంగానది. ఆత్మ ఎలాంటిది? నాశరహితమైనది. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసినాను నిష్ఫలం గాని కర్మను ఏమంటారు? నిష్కామ కర్మ. మనుజునకు దేని యందు అధికారం ఉంది? కర్మలు చేయుట యందు మాత్రమే, ఫలము నాశించుట యందు లేదు. అర్జునుడు ఎవరి లక్షణాలు, భాష, నివాసం, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగాను? స్థితప్రజ్ఞుడు. వృక్షాల్లో తాను ఏ వృక్షమని శ్రీకృష్ణుడు చెప్పాను? రావి చెట్టు. పంచభూతములచే నాశనం పొందనిది ఏది? ఆత్మ. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి? మణిపుష్పకం. ప్రపంచంలో పూర్ణానందం ఎక్కడ లభిస్తుంది? ఆత్మయందు. మహాభారత సంగ్రామంలో అర్జునుని రథం జెండాపై గల వానరుడెవరు? హనుమంతుడు. పక్షుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పినాడు? గరుత్మంతుడు. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును? తాబేలు. కర్మ చేయటం మేలా, చేయకుండా ఉండడం మేలా? చేయటమే మేలు. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా ఏం సృష్టించాడు? యజ్ఞములు, సత్కార్యములు, దైవకార్యములు. వివేకవంతుడు కర్మలు ఎందుకు చేయాలి? లోకక్షేమం కోసం. ఆవుల్లో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పాడు? కామధేనువు. స్వధర్మ పరధర్మాల్లో ఏది శ్రేష్టమైనది? స్వధర్మం.
పొగ చేత అగ్ని, మురికి చేత అద్దం, మావి చేత గర్భమందలి శిశువు కప్పి ఉన్నట్లు ఆత్మజ్ఞానం దేనిచో కప్పి ఉంటుంది? కామము చేత. ఏ ప్రేరణతో జీవుడు తాను వద్దనుకున్న పాపం చేస్తాడు? కామం ప్రేరణతో. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు? ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి పొందినప్పుడు. అసురుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? ప్రహ్లాదుడు. గంధర్వుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? చిత్రరథుడు. హృదయ శుద్ధి ద్వారా మోక్షం దేనివల్ల కలుగుతుంది? జ్ఞాన తపస్సు. జ్ఞానప్రాప్తి వల్ల కలిగే ఫలితం ఏమిటి? పరమశాంతి. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి మనస్సు దేనితో పోల్చవచ్చు? గాలి లేని చోట గల దీపంతో. ఏ సాధనంతో మనస్సు నిగ్రహించి ఉంటుంది? అభ్యాసం, వైరాగ్యం. భయంకరమైన మాయను దాటడం ఎలా? భగవంతుని శరణం పొందటం వల్ల. భగవంతుని సేవించే వారిని శ్రీకృష్ణుడు ఎన్ని రకములుగా వర్గీకరించాడు? 4 రకాలు. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. భగవత్ స్వరూపమును ఎవరు తెలుసుకోలేరు? అజ్ఞానులు. విద్యల్లో శ్రేష్టమైనది, అతి రహస్యమైనది ఏది? బ్రహ్మ విద్య. మహర్షుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? భృగు మహర్షి. బ్రహ్మ విద్యకు అర్హత ఏమిటి? హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరహిత్యము. ఆకాశంలో వాయువుల సమస్త ప్రాణకోటి ఎక్కడ స్థితి కలిగి ఉన్నది? పరమాత్మలో. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎలా అవుతాడు? పరమాత్మపై అనన్య భక్తితో. ఎప్పటికీ దుర్గతి పొందనిది ఎవరు? భగవంతుని భక్తుడు. సమస్త ప్రాణకోటి హృదయాంతరాలములందు నివసించు ప్రత్యంగాత్మ ఎవరు? సాక్షాత్తు పరమాత్మయే. ఇంద్రియాల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? మనస్సు. పర్వతాల్లో తాను ఏ పర్వతం అన్నాడు? మేరు పర్వతం. పురోహితుల్లో తాను ఎవరన్నాడు? బృహస్పతి. వాక్కులలో ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? ఓంకారం. యజ్ఞాలలో ఎవరినని అన్నాడు? జపయజ్ఞం. ఏనుగుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? ఐరావతం. గుర్రాలలో ఎవరని అన్నాడు? ఉచ్చై స్రవసం. ఆహారం ఎన్ని రకాలుగా చెప్పాడు? 3. సాత్విక, రజస, తామస ఆహారము. దేవ ఋషుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాను? నారదుడు. సిద్ధుల్లో ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? కపిల మునీంద్రుడు. భగవద్గీత చివరి అధ్యాయం పేరేంటి? మోక్ష సన్యాస యోగం. లెక్క పెట్టే వారిలో తాను ఎవరినని చెప్పాడు? కాలము. జలచరాల్లో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పాడు? ముసలి. ఆత్మను దేహంలో ఉంచడానికి కారణమైన 3 గుణాలేంటి? సత్య, రజ, తమో గుణములు. వేగంగా సంచరిస్తూ పవిత్రమనొచ్చు వారిలో తానెవరినని శ్రీకృష్ణుడు చెప్పాను? వాయువు. భక్తి యోగమైన 12వ అధ్యాయంలో భక్తుని లక్షణాలు ఎన్నని చెప్పాడు? 35. విద్యల్లో ఏ విద్యను అన్నాడు? ఆధ్యాత్మిక విద్య. రాగద్వేష రహితముగా తత్వ నిశ్చయం కోసం వాదించుచు వారిలో తానెవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు? వాదము. అక్షరాల్లో ఏ అక్షరం అన్నాడు? ఆ కారము. భగవంతుని విశ్వరూప సందర్శనం ఎవరు మాత్రమే చూశారు? అర్జునుడు, వ్యాసుడు,
వ్యాసుని వరం వలన సంజయుడు రథ ధ్వజంపై అదృశ్య రూపంలో ఉన్న హనుమంతుడు కూడా. మాసాల్లో తాను ఏ మాసమని శ్రీకృష్ణుడు చెప్పాడు? మార్గశిరం. క్షేత్రజ్ఞ విభాగ యోగమైన 13వ అధ్యాయంలో జ్ఞాన గుణాలు మొత్తం ఎన్ని చెప్పాడు? 20. శ్రీకృష్ణ భగవానుడు దైవగుణాలు ఎన్నని చెప్పాడు? 26. అసుర గుణములు ఎన్ని? 6. తపస్సు ఎన్ని రకాలు? 3. శారీరక, వాచిక, మానసిక. పరబ్రహ్మకు ఎన్ని పేర్లు? 3. ఓం తత్ సత్. మోక్షాన్ని పొందడానికి కర్మలను వదలాలా? లేదు. కర్మలు చేసేటప్పుడు భగవంతుడిపై మనస్సు లగ్నమై ఉండాలి. సంజయుడు ఎవరి అనుగ్రహంతో గీతా సంవాదాన్ని లైవ్లో విన్నాడు? వేదవ్యాసుడు. ఓం శ్రీకృష్ణాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. So please subscribe and like this channel, Om Shiva's World. Please subscribe and like this channel. Share this channel. Thanks for watching. Thank you.